హాయ్ ఎవ్రీవన్, మీరు అడిగినట్టుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం. ఓకే, సో టుడే దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. 12 volts battery supplies 5 amps for 4 hours. Then what is the total energy delivered అని అంటున్నాడు. ఓకే, సో టోటల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ వాల్యూస్ ఏమి ఇచ్చాడు? వోల్టేజ్, కరెంట్ అండ్ టైం వాల్యూస్ ఇచ్చాడు. కానీ మనకు యూజువల్గా ఎనర్జీ ఫార్ములా ఏంటి? ద పవర్ కన్జ్యూమ్డ్ పర్ అవర్, కరెక్టా? కానీ ఇక్కడ మనకు పవర్ వాల్యూ ఇవ్వలేదు. కానీ మనము వోల్టేజ్ అండ్ కరెంట్ వాల్యూని యూజ్ చేసుకొని పవర్ వాల్యూ గెట్ చేసుకొని వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఎనర్జీ వాల్యూ. ఓకేనా? సో వీ ఆల్ నో దట్ ఫార్ములా ఫర్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ ఐ, కరెక్టా? ఇంటూ టీ. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ని తీసుకొని, సో వి మీన్స్ 12 volts, ఓకే. సో 5 మీన్స్ I means 5 amps into 4, అంటే 4 5s 20, ఓకే. సో 20 into 12 240 watts hours మీన్స్ ఇక్కడ చూడండి పవర్ కన్జ్యూమ్డ్ పర్ అవర్ అనేసి ఇచ్చాడు. ఓకేనా? సో ఇలా మనము ఇండైరెక్ట్గా ఇచ్చిన వాల్యూస్ని ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇది తెలియాలి అంటే మనకు పవర్ ఫార్ములా తెలియాలి. వి ఇంటూ ఐ అని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, a 3-phase motor takes 10 amps at 400 volts with a power factor of 0.9. Then what is the power consumed అంటున్నాడు. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ మన ప్రీవియస్ క్వశ్చన్లో పవర్ అంటే ఫార్ములా ఏమనుకున్నాం? వి ఇంటూ ఐ. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్లీజ్ రిమెంబర్ ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేశారు కాబట్టి ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకు 3 phase అని మెన్షన్ చేశారు. అప్పుడు పవర్ ఫార్ములా అనేది ఇట్ ఈస్ టోటలీ చేంజ్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ద 3 phase ఫ్యాక్టర్ అండ్ ఆల్సో కరెంట్ అండ్ వోల్టేజ్ అండ్ ఆల్సో ద పవర్ ఫ్యాక్టర్ మెన్షన్. ఓకే, సో దెన్ ద పవర్ వాల్యూ పవర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు √3 ఇంటూ వి ఇంటూ ఐ ఇంటూ పవర్ ఫ్యాక్టర్. ఓకే, సో విఐ కాస్ పై అని చెప్పొచ్చు. సో కాస్ పై వాల్యూ ఇక్కడ మనకు వాడు 0.9 అని మెన్షన్ చేశారు. ఓకేనా? సో ఇక్కడ క్యాలిక్యులేషన్లో చేయడానికి మనం √3 వాల్యూని ఫండమెంటల్ వాల్యూ రాసుకున్నాం. సో ఈ బేసిక్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మీకు అట్లీస్ట్ √5 అట్లీస్ట్ √10 వాల్యూ వరకు కూడా వాల్యూస్ తెలిసి ఉంటే క్యాలిక్యులేషన్ అప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకేనా? సో మీకు ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ చేయకుండా అట్లీస్ట్ ఒక అప్ టు సమ్ పాయింట్ చేసిన అప్రాక్సిమేట్ వాల్యూ అనేది మనకి ఈజీగా దొరికేస్తుంది ఆప్షన్స్లో. ఓకేనా? సో స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ రూట్ వాల్యూస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద గివెన్ వాల్యూస్. ఓకే, సో మన ప్రీవియస్ వీడియోలో కాస్ట్ పై లేదు కదా, నేను కాస్ట్ పై చేస్తాను అంటే కుదరదు కదా. ఓకే, సో గివెన్ వాల్యూస్ని బట్టి మనము ఏ ఫార్ములా సూటబుల్ అవుతుందో అది పిక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ 2 horsepower మోటార్ ఆపరేట్స్ ఎట్ 80% ఎఫిషియన్సీ. దెన్ వాట్ ఈస్ ద ఇన్పుట్ పవర్ ఇన్ వాట్స్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు ఎఫిషియన్సీ ఉంది అండ్ అవుట్పుట్ పవర్ ఉంది. సో వీ క్యాన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఇన్పుట్ పవర్. మీన్స్ వీ ఆల్ నో దాట్ ఫార్ములా ఆఫ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ బై ఇన్పుట్, కరెక్టా? సో కానీ ఇక్కడ ఏంటి, అవుట్పుట్ వాల్యూని మనకు హార్స్ పవర్స్లో ఇచ్చాడు. దాన్ని మనం ఇప్పుడు వ్యాట్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఎందుకనంటే ఇన్పుట్ పవర్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వ్యాట్స్లో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాను. ఓకే, సో 1 HP ఈజ్ ఈక్వల్స్ టు 746 watts. ఓకేనా? సో ఈ ఫార్ములా ఈ వాల్యూని బేస్ చేసుకొని మనం అవుట్పుట్ పవర్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్ వాల్యూ. ఓకేనా? సో ఇప్పుడు ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ బై ఇన్పుట్, కరెక్టా? సో ఇప్పుడు ఇన్పుట్ కావాలి కాబట్టి ఓకే, సో నేను ఇన్పుట్ని ఈక్వల్ లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తున్నాను. ఓకే, సో ఎఫిషియన్సీ పాజిటివ్లో మల్టిప్లికేషన్ ఉన్న ఎఫిషియన్సీ ఏమవుతుంది అంటే ఈ 2 places అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకే, సో ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ బై ఎఫిషియన్సీ. ఓకే, సో అవర్ అవుట్పుట్ వాల్యూ ఈజ్ 492 బై ఎఫిషియన్సీ. ఇక్కడ 100% ఇచ్చారు కాబట్టి 80 అండ్ మనం డిజిట్స్లో రాయాలి అంటే 0.8. అది ఎలా వచ్చింది అని అంటే 80/100 చేస్తే 0.8.
ఓకేనా. సో ఇలా మనకు బేసిక్ తెలిసి ఉంటే సింప్లిఫికేషన్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. సో ప్లీజ్ రిమెంబర్, హార్స్ పవర్స్లో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం వాట్స్లోకి కన్వర్ట్ చేయాలి. అదే ద వాల్యూ ఈజ్ 746. ఓకే. నెక్స్ట్, 2 resistors of 12 ohms and 8 ohms are connected in a parallel. Then what is the total resistance అన్నారు. సో ఇక్కడ ప్యారల్లో 2 రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఓకే, దానికి మనం టోటల్ రెసిస్టెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో వీ ఆల్ నో దట్ మనము ఇలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1/R ఫార్మ్ మీన్స్ టోటల్ రెసిస్టెన్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. ఓకే, ఇక్కడ మనకు ఎల్సిఎం తీసుకుంటే దిస్ ఈజ్ ద వాల్యూ వి గెట్ ఇట్. ఓకే, సో సింపుల్గా మనకు ప్యారల్లో ఉన్న రెసిస్టెన్స్ ఫార్ములా తెలిసి వీ కెన్ ఈజీలీ డూ ద క్యాలిక్యులేషన్స్ ఫర్ ఇట్. ఓకేనా. సో రిమెంబర్, ఇలా కాకుండా మనము డైరెక్ట్గా R1 ప్లస్ R2/R1 ఇంటూ R2 కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ హ్యాపెన్స్ టు ద బ్రైట్నెస్ ఆఫ్ బల్బ్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇఫ్ వన్ బర్న్ అవుట్. ఓకేనా. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాను అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్న బల్బ్స్కి ఒకటి బర్న్అవుట్ అయినప్పుడు ఎలా ఉంటుంది, అండ్ రిమైనింగ్ అన్నీ వర్క్ అవుతాయా లేదా అని అడుగుతున్నాను. ఓకే, సో ఇలా బర్న్అవుట్ అయినప్పుడు మనకు ఓపెన్ సర్క్యూట్ అనేది జరుగుతుంది. ఓకే, సో వెనెవర్ ద ఓపెన్ సర్క్యూట్ హ్యాపెన్స్ ద కరెంట్ వాల్యూ ఈజ్ 0. ఓకే, సో కరెంట్ వాల్యూ 0 ఉన్నప్పుడు మనకు సిరీస్లో వీ హ్యావ్ వన్ స్టాండర్డ్. వాట్ ఈస్ దట్? కరెంట్ ఈజ్ సేమ్ త్రూ అవుట్ ద సిరీస్ కనెక్షన్. కరెక్టా. సో ఒక్క బల్బులో 0 ఉంటే త్రూ అవుట్ కూడా 0 ఉంటుంది. సో అన్ని బల్బులు కూడా ఆఫ్ అయిపోతాయి. ఓకే, సో ఏది కూడా కనెక్ట్ అయి ఉండదు. ఓకేనా. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు, ఇట్ ఈజ్ ఎ థియరీ వైజ్ క్వశ్చన్. సో థియరీ తెలియాలన్నప్పుడు ఆ స్టాండర్డ్ తెలిస్తే మనకు ఈజీ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డీసీ మోటార్ రన్స్ ఎట్ 500 RPM at no load and 1400 RPM at full load. Then what is the percentage of speed regulation? ఓకే, సో ఇప్పుడు మనకు ఫుల్ లోడ్ అండ్ నో లోడ్ స్పీడ్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం స్పీడ్ రెగ్యులేషన్ ఫార్ములా, ఓకే, దిస్ ఈజ్ అ ఫార్ములా ఫర్ స్పీడ్ రెగ్యులేషన్. నో లోడ్ స్పీడ్ మైనస్ ఫుల్ లోడ్ స్పీడ్ బై ఫుల్ లోడ్ ఇంటూ 100. ఎందుకంటే ఇక్కడ మనకు పర్సంటేజ్ అడిగారు కాబట్టి. ఓకే, సో మనకు అన్ని వాల్యూస్ ఇచ్చేసారు, డైరెక్ట్గా మనం క్యాలిక్యులేషన్ చేయడం ఒక్కటే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ కెపాసిటర్ ఆఫ్ 100 microfarads connected to a 230 volts and 50 hertz AC supply, find the capacitive reactance అన్నాడు. ఓకే, సో ఫస్ట్ మనకు కెపాసిటివ్ రియాక్టెన్స్ ఫార్ములా అనేది తెలియాలి. సో వాట్ ఈస్ ద కెపాసిటివ్ రియాక్టెన్స్ మీన్స్ XC ఈజ్ ఈక్వల్స్ టు 1/2πfc. ఓకే, సో 2πfc, ఎఫ్ మీన్స్ ఫ్రీక్వెన్సీ వాడు ఇచ్చేసాడు, సి మీన్స్ కెపాసిటర్ వాల్యూ అది కూడా ఇచ్చేసాడు. సో 100 మైక్రో, సో మైక్రో మీన్స్ ఇట్ ఈస్ ఏ డైరెక్ట్లీ వాడు మనకు ఫ్యారెట్స్ అని ఇవ్వలేదు. సో మైక్రో మీన్స్ వీ నీడ్ టు డూ సమ్ క్యాలిక్యులేషన్. సో మైక్రో అంటే 10⁻⁻6 అని అర్థం. ఓకే, సో దాన్ని మనం ఇక్కడ తీసుకొని క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఓకే, అండ్ పై వాల్యూ వీ ఆల్ నో దట్ స్టాండర్డ్ వాల్యూ 3.14. సో ఇది స్టాండర్డ్, ఎక్కడైనా మనం ఇదే తీసుకొని క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఓకే, సో 50 hertz and 100 into 10⁻⁻6. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. యా, నెక్స్ట్ వచ్చేసి, ఏ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ద ప్రైమరీ వోల్టేజ్ ఆఫ్ 1000 volts అండ్ సెకండరీ వచ్చేసి 250. అండ్ ఇఫ్ ద ప్రైమరీ హ్యాస్ ద 2000 turns, ఫైండ్ ద టర్న్స్ ఆఫ్ సెకండరీ. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ రిలేషన్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ టర్న్స్ తెలియాలి. ఓకే, సో 3 వాల్యూస్ ఇచ్చారు, 1 వాల్యూని వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ఓకే, సో దెన్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అని అంటే, ఓకే, సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఓకేనా. సో దెర్ ఈజ్ నో
what we can say, so they are directly proportional to each other. So this is our formula, v1 by v2 is equals to n1 by n2. సో మనకి ఇక్కడ అన్ని వాల్యూస్ ఇచ్చారు, జస్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద n2. ఓకేనా. సో n2 ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఈక్వల్ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూస్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్లిప్ అవుతాయి. ఓకే. సో 1000 బై 200 ఉంది, 250 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 250 బై 1000 అవుతుంది. ఓకే. సో 251 4 5. ఓకే, కరెక్ట్. 5500 టర్న్స్ అనేది ఆన్సర్. ఓకేనా. ఫస్ట్ ఇలా క్యాలిక్యులేషన్స్ రిలేషన్స్ అడుగుతున్నారని అర్థం. ఓకే. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వోల్టేజ్ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ డైరెక్ట్లీ ఈచ్ అదర్గా ఉంటాయి, అండ్ కరెంట్ వచ్చేసి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఓకే. దిస్ ఈజ్ ఫర్ ఆల్ టుడే. సో విల్ సీ నెక్స్ట్ వీడియో అబౌట్ ద ఫ్యూ మోర్ క్వశ్చన్స్. ఓకేనా. Hope you enjoy this video. Keep watching and keep supporting us. Thank you.